ఇప్పుడు పదవులు కోరుకునే వాళ్ళు అన్ని లెక్కలు వేసుకుంటారు కదా, ఇంకా తిరుగులేదు అయిపోయింది, అలా కూడా జరిగేది. ఉదాహరణకు గతంలో కాంగ్రెస్, జనతా, బీజేపీ లేదా బీఆర్ఎస్, తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం వాళ్ళందరూ వెళ్ళి బీఆర్ఎస్లో చేరారు కదా ఉదాహరణకు. ఇప్పుడు మళ్ళీ ఇటు చేరారు. ఆ వాతావరణం లేదు. ఈ పార్టీ కూడా ఉండబోతుంది, ఇది కూడా బలమైన ప్రత్యర్థిలాగే ఉంటుంది అనే ఒక వాతావరణం దీనికి ముఖ్యమైన కారణం అని చెప్తున్నారు. ఇంకోటి ఏమో ఇప్పటికే 164 మంది గెలిచి విపరీతంగా పదవులు ఏమి కల్పించలేని ఒక పరిస్థితి. ఖజానా కొంచెం ఖాళీగా ఉండడం, ఖజానా ఖాళీ కూడా ఒక ముఖ్యమైన కారణం కదా. అంత బ్రహ్మాండంగా ఉంది అంటే పచ్చపచ్చగా, అంటే రాజకీయంగా కాదు ఆర్థికంగా అది లేకపోవటం. సో ఈ కారణాల వల్ల వాళ్ళు అనుకున్నంత వేగంగా ఏదో చేయగలము అన్నది తగ్గినట్టుగా అనిపిస్తుంది. వీటి వల్ల ఇంకా మూడోది అంటారా, దబాయింపు సెక్షన్. ఇంక దానికి ఏముంది, ఎవరైనా నేను వచ్చేది జాగ్రత్త అంతెందుకు. గతంలో అయితే బట్టలు ఊడదీస్తాను ఇవన్నీ కూడా ఆయన హెచ్చరికలు చేస్తున్నాడు కదా చాలా తీవ్ర స్థాయిలో.